హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ. ఈరోజు మిగిలిపోయిన చికెన్తో నేను బిర్యానీ చేస్తున్నానండి. ఇది నాటుకోడండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకున్నానండి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా రావడానికి. స్టవ్ వెలిగించుకుని వాటర్ బాగా మరిగించుకోవాలండి. ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగిపోతాయి అన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి. రైస్ కింద అటువైపు షిఫ్ట్ చేశానండి. కర్రీ కోసం ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి. ఈ కళాయిలో 1 to 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి కొంచెం కరగనివ్వాలండి. ఇప్పుడు ఈ నెయ్యి కరిగిన తర్వాత మనకి ఉన్న చికెన్ని తీసుకొని ఆ నెయ్యిలో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి, నేతిలో ఫ్రై చేసుకున్నట్లు. పిల్లలండి ఈరోజు వండిన చికెను తెల్లారికి మిగిలిపోతే తినరండి. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మళ్ళీ అదే చికెన్ తినాలన్నా బోర్ కొట్టిద్దండి. అందువలన ఇలా బిర్యానీ లాగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎలాగో పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇందులో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి అండి, కొంచెం నెయ్యిలో కలుపుకొని కర్రీని మూత వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇది రైస్ది ఎసరు బాయిల్ అవుతుందండి. ఈ గిన్నెని తీసుకొని అటు పెట్టుకుంటున్నానండి. మీకు కనిపించడం కోసం రైస్ గిన్నె తీసి వాటర్ గిన్నె తీసి ఇటు పెడుతున్నానండి. మసాలా వేసిన వాటర్ రైస్ కోసం పెట్టినవి ఇప్పుడు ఇటువైపు పెట్టానండి. వాటర్ బాయిల్ అయిపోయింది. ఈ రైస్ 2 గ్లాసెస్ రైస్ అండి. కడిగి 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఆ రైస్ని తీసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వాటర్ వంపుకొని రైస్ వేసే ముందు ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకొని సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఈ రైస్ మొత్తం అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి, కలిపి ఒకసారి. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. రైస్ చూసుకున్నామండి ఒకసారి, చూడండి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ 70% ఉడికిందండి. మీకు కర్రీలో ఉన్న గ్రేవీని బట్టి మీరు రైస్ని కుక్ చేసుకోండి. ఎక్కువ గ్రేవీ ఉంటే కొంచెం పలుకు మీదే తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక జల్లెల్లోకి వడకట్టుకున్నాం రైస్ని. ఈ మసాలాలన్నీ తీయండి. రైస్ మంచి వాసన వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను కర్రీలో గ్రేవీకి తగ్గట్లు 70% కుక్ చేసుకున్నానండి. ఇంకా తక్కువ గ్రేవీ ఉంటే మీరు ఒక 90% అలా కుక్ చేసుకోండి. లేదు ఇంకా ఎక్కువ ఉంది వాటర్ అనుకుంటే 50% అలా కుక్ చేసుకోండి. మీ కర్రీలో గ్రేవీని బట్టి కుక్ చేసుకుంటే రైస్ సెట్ అవుతుందండి. అందులో దమ్ అవుతుంది కాబట్టి. చూడండి ఒకసారి కర్రీని కుక్ చేశానండి. కుక్ చేయడం వల్ల గ్రేవీ అంతా ఇనికిపోయింది. జస్ట్ కొంచెమే ఉందండి గ్రేవీ. ఇది నాకు సరిపోతుందండి ఆ రైస్కి, 70% కుక్ అయిన రైస్కి. ఇప్పుడు ఈ కర్రీ పైన మనం రైస్ని లేయర్గా వేసుకోవాలి. వాటర్ లేకుండా రైస్ని వడకట్టుకున్నానండి. ఈ రైస్ని తీసి దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక్కసారి డంప్ చేయకూడదండి. డంప్ చేస్తే అది మనకి దమ్ అవ్వదు కరెక్ట్గా. ఇలా లేయర్గా చల్లుకోవాలండి. ఒక్కసారి అందులో గుమ్మరించకూడదండి. ఒకసారి చూడండి ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో. కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. రైస్ మొత్తం శుభ్రంగా వడకట్టుకొని మొత్తం కళాయిలో స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మామూలు బిర్యానీ వండినట్లే ఉందండి.
పెద్దగా తేడా ఏం లేదు. మనం అందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి రైస్ టేస్ట్ ఉంటుందండి. ఇలా రైస్ మొత్తం కళాయికి మొత్తం చక్కగా పరుచుకోవాలండి. నొక్కకూడదండి, నొక్కితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, అందులోకి దమ్ అవ్వదు. అన్నం మొత్తం కళాయికి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అండి పుదీనా వేసుకోవాలి, పైన పుదీనా చల్లుకోవాలి, తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. నేను ఆనియన్స్ ఫ్రై చేయలేదండి, అందుకే వేయట్లేదు. మీరు ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. నాకు టైం లేదు కనుక నేను వేయలేదు. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. ఒక నిమ్మరసం సరిపోతుందండి ఈ రైస్కి. ఒక నిమ్మకాయ తీసుకొని రసం అంతా పిండుకోవాలి. నిమ్మకాయ అండి 2 చెక్కల రసాన్ని తీసేసానండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి రైస్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి పైన. కరిగించుకొనైనా వేసుకోండి, లేదంటే అలాగైనా వేసుకోండి, అది కరిగిపోతుంది. కళాయి మొత్తం కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి. కలర్ కనుక ఏమీ వేయనక్కర్లేదండి, గ్రేవీకి ఉన్న కలరే సరిపోతుంది, పసుపు కారం. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. సిమ్లో కొంచెం పెట్టుకొని మీడియంలో మూత పెట్టి, మూత పైన ఒక చిన్న రోకల్ బండ పెట్టానండి. ఆ తర్వాత మాడిపోకుండా ఉండడానికండి ఒక పాత అట్ల పెనం తీసుకొని, రొట్టె చపాతీ పెనం ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకొని దానిపైన కళాయి పెట్టుకోండి. ఫస్ట్ ఒక 3 to 5 మినిట్స్ హైలో ఉంచుకోండి, తర్వాత సిమ్ చేసుకోండి. మనకి బిర్యానీ అయిందో లేదో దమ్ అయిందో లేదో తెలియాలంటండి, ఫస్ట్ స్మెల్ వస్తుంది. ఒకవేళ స్మెల్ కూడా గుర్తుపట్టలేకపోతే మనకి మూతకి అన్నీ ఆవిర్లు వస్తాయండి. ఇట్లా మూత తీయంలోనే ఇట్లా వాటర్ పడుతుంది కదా, దాన్ని బట్టి తెలుసుకోవచ్చండి. మంచిగా కుక్ అయిపోయిందండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేస్తే చక్కగా సెట్ అవుతుందండి. ఇప్పుడు చూసుకున్నామండి, ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. చాలా బాగా వచ్చిందండి, చూడండి పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ మీరు చికెన్ మిగిలితే మీరేం చేస్తారు తెలియజేయండి కామెంట్లో. మీరు కూడా ఇలాగే చేస్తారా, లేకపోతే ఇంకా వేరే రకంగా ఏమైనా చేస్తారా, కామెంట్ పెట్టండి. ఇది చూడండి చాలా బాగుందండి. దీన్ని మళ్ళీ కళాయిలో ఉన్న రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది రైస్ కర్రీ. అడుగున కర్రీ ఉంది కాబట్టి. ఓకే అండి, బాయ్.